హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫరాజ్ స్టేట్ 996. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. బిగ్ బాస్ ఎలాంటి షో అంటే ఇక్కడ రోజు ఎమోషన్స్ చేంజ్ అవుతుంటాయి, ఫీలింగ్స్ చేంజ్ అవుతుంటాయి, ఒపీనియన్స్ మారుతుంటాయి. ఒక పర్సన్ని చూసి వాడు మంచిగా ఆడుతుంటే అరే ఈ పర్సన్ చాలా మంచిగా ఆడుతుండు, వీడిని సపోర్ట్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉంటాం. ఇంకో పర్సన్ని చూసి మో ఏం బేకార్ గాడు వీడు, సంకి గాడుండు, వీడు ఎంత జల్దీ పోతే అంత మంచిది అనే ఫీలింగ్లో ఉంటాం. సడన్గా ఒకరోజు ఎవరినైతే మనం సపోర్ట్ చేస్తున్నామో వాడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. దానివల్ల అరే వీడు మనం అనుకున్నంత మంచోడేం కాదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాడి మీద. ఇంకో పర్సన్ ఎవరినైతే మనం హేట్ చేస్తామో వాడు ఏదో ఒక కొంచెం మంచి పని చేస్తాడు. దానివల్ల అరే మనం వీని ఇంత బేకార్గా అనుకున్నాము, మనం అనుకున్నంత బేకార్ ఏం కాదులే అనే ఫీలింగ్ వస్తుంది. అలా మీకు ఈ వీక్లో, ఈ ప్రీవియస్ 1 వీక్లో ఎవరి మీద ఒపీనియన్ చేంజ్ అయింది? నాకైతే తనుజ మీద అలా ఒపీనియన్ చేంజ్ అయింది. తనుజ ఫస్ట్ 2 వీక్స్ నాకు టాప్ 3లో ఉండే. తిననుకున్నప్పుడు తనకిచ్చిన పని తను చేసుకుంటూ, ఎక్కడైతే వాయిస్ రేజ్ చేయాలో అక్కడ రేజ్ చేస్తూ, టాస్క్లు ఆడుకుంటూ మంచిగా అనిపించింది. బట్ ఓనర్ అయిన తర్వాత, స్పెషల్లీ మానిటర్ అయిన తర్వాత నాకు తనుజ బిహేవియర్ కొంచెం అంతగా నచ్చలేదు. స్పెషల్లీ ఆ రాముతో అయిన ఇష్యూ ఒకటి. అక్కడ అంత పెద్ద ఆర్గ్యుమెంట్ అవ్వాల్సిన మ్యాటర్ ఏం కాదు అక్కడ. రేయ్ నువ్వు ఫ్లోరా కోసం చాయ్ చెప్పలేదా, ఎందుకురా అని 2-3 మాటలు చెప్పేసి కొంచెం చూసుకోవాల్సింది అని చెప్పేసి అయిపోతుంది అక్కడ మ్యాటర్. బట్ అలా కాకుండా ఆ రబ్బర్ బ్యాండ్ గుంజినట్టు అనిపించింది నాకైతే. అక్కడ డెఫినెట్లీ రాముదే 70% తప్పు రాముదే అక్కడ. బట్ మీరు సెన్సిబుల్ పర్సన్, సో మీరు ఆ సెన్సిబిలిటీ చూపించేసి అక్కడ రిజాల్వ్ చేయాలంటే ఆ మ్యాటర్. ఇంకోటి ఈరోజైన ఇష్యూ. ఈరోజు సంజన బీయింగ్ సంజన గురించి తెలిసిందే. సంజన వచ్చి నేను పోప్ చేసుకుంటా అని చెప్పింది. యాజ్ ఎ ఫుడ్ మానిటర్ మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాదండి రేషన్ లేదు, కుదరదు అని చెప్పేయాలి. మీరు ప్రతిసారి ఫుడ్ అనేది అందరికీ జనరల్గా వండుతున్నామో, ఏదైతే వండినామో అదే తినండి. అంతేగాని ఇలా ప్రతిసారి వచ్చి నాకు ఈ ఫుడ్ నచ్చలేదు, నేను ఇది చేసుకుంటా, దాన్ని కొంచెం ఇలా మాడిఫై చేసుకుంటా అని చెప్పకండి. ఆల్రెడీ రేషన్ లేదు. మీరు ఇలా చెప్తే మిమ్మల్ని చూసి ఇంకా 2 వస్తారు. సో నేను ఆ పర్మిషన్ ఇయ్యలేను అంటే ఆ మ్యాటర్ అయిపోతుంది. ఒకవేళ రేషన్ లేకపోతే, ఒకవేళ రేషన్ ఉంటే ఓకే అండి వెళ్ళి చేసుకోండి అంటే అయిపోతుంది. ఇక్కడ తనుజ ఫస్ట్ ఏమన్నది, ఉల్లిపాయలో ఏదో లేవు అని చెప్పింది. దానికి సంజన అదంతా ఏం అవసరం లేదు, నాకు జస్ట్ ఆ ఉప్పు, కారము, పసుపు కొంచెం అలా ఇలా చేసి ఇస్తే సరిపోతుంది అని చెప్పింది. తనుజ దానికి ఒక చేసుకోండి అని చెప్పింది. అక్కడ సంజన వెళ్ళింది. ఫస్ట్ ఏమన్నా అడిగితే వాళ్ళు బిజీ ఉన్నారు, ఇంకొన్ని అడిగితే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు. సో వచ్చి అలా అక్కడ ఫుడ్ కుకింగ్ దగ్గర ఇద్దరు బిజీగానే ఉన్నారు. నేను శ్రీజని తీసుకోవాలి, ఒకవేళ శ్రీజ ఓకే అంటే నేను శ్రీజని తీసుకోవాలంటే ఇక్కడ తనుజ శ్రీజ ఓకే శ్రీజని అడుగు, శ్రీజకు ఒకవేళ చేయాలనుకుంటే తను చేయొచ్చు అని చెప్తే అయిపోతుంది అక్కడ. బట్ ఇక్కడ తనుజ కాదు నేనే వచ్చి వండుతా అని చెప్పింది. అలా అన్నప్పుడు వచ్చి ఉండాల్సింది మరి. కాదు ఇది ఉల్లిపాయలు తక్కువ వచ్చినాయని చెప్పింది. మళ్ళీ ఉల్లిపాయలు కూడా నాకు వద్దు సంజన, ఉల్లిపాయలు కూడా నాకు వద్దు, కారం ఇది కొంచెం కారం ఉప్పు వేయండి అంతే చాలని చెప్పింది. దాన్ని కూడా ఒప్పుకుంటలేదు. హోల్ హార్టెడ్గా నీకు ఒకవేళ సంజనకి అలా పర్మిషన్ ఇవ్వద్దు అనుకుంటే డైరెక్ట్గా చెప్పేయాలి. ఇలా 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 చెప్పడం అవసరమా? నాకు అసలు కంప్లీట్గా వేస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనిపించింది నాకు. ఇక సంజన గురించి చెప్పాలంటే తను కెప్టెన్గా ఉన్నప్పుడు హిట్లర్ లాగా చేసేది. అసలు ఆ టైంలో మానిటర్గా ఉండి వేస్ట్. ఎవరికైనా ఏమైనా పని కావాలంటే, ఏమైనా పని చేయించుకోవాలంటే ఫస్ట్ సంజనని అడగాలంట. సంజన మానిటర్ చెప్తుందంట. అట్లీస్ట్ ఐరన్ చేసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవద్దంట. ఫస్ట్ వచ్చి సంజనకి చెప్తే సంజన ఎవరినో అసైన్ చేస్తుందంట, వాళ్ళు వెళ్ళి ఐరన్ చేయాలంట. ఇలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండే. ఎప్పుడో ఈ ప్రియా తను చెప్పింది ఒప్పుకోకపోతే ఆరెంజెస్ అన్నీ తీసుకొని దాపెట్టేసింది. తనకు ఒక ఇష్యూ క్రియేట్ చేసింది మానిటర్ని. ఇప్పుడు అంటుంది పవన్ని
పవన్ యాజ్ ఎ కెప్టెన్ నువ్వు ఏమైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలి నువ్వు అని చెప్తుంది. వాడేమో రిజాల్వ్ చేయడానికి పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ కూడా తీసుకోను అని చెప్తుంది. ఇష్యూ నువ్వే క్రియేట్ చేస్తావు, తీటా పనులు నువ్వే చేస్తావు, కానీ రిజాల్వ్ మాత్రం ఎవడో చేయాలి నీ కోసం. తనకెవరైనా ఏమని అంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తుంది, కానీ తను మాత్రం ఏమని చెప్పొచ్చు. పవన్ అంటుంది, పవన్ ఒకవేళ రితు కానీ ఈ తనుజ కానీ శ్రీజ కానివ్వండి ఎవరైనా నీకు అడిగి ఉంటే నువ్వు చేసే పెట్టేవాడివి, నేనంటే మమ్మీ కాబట్టి నేను ఆ గర్ల్ కాదు, మమ్మీ కాబట్టి నన్ను నాకు చేసిస్తలేవు అని చెప్తుంది. నిన్న హరీష్కి నిన్ననే హోస్ట్ ముందు వీకెండ్లో అన్ని మాటలు చెప్పింది. అసలు 3 days నుండి స్నానమే చేయలేదు, 3 days నుండి ఒకటే బట్టలు వేసుకోండు, చెయ్యిలా లేపితే బ్యాడ్ స్మెల్ వస్తుంది, అన్హైజీనిక్గా ఫుడ్ వండుతుండు, ఇన్ని మాటలు అన్నావు నాగార్జున గారి ముందు. నిన్ననే కదా చెప్పినావు. ఈరోజు అసలు ఏ ముఖం వేసుకొని వెళ్ళి హరీష్ని అడుగుతున్నావు నువ్వు వండి పెట్టు నాకు అని చెప్పి? కొంచెమైనా సిగ్గుండాలి అసలు. టాస్క్ గురించి చెప్పాలంటే సుమనన్న, దివ్య, ఇమాన్యుల్, సంజన ఫిజికల్ టాస్క్లో సుమనన్న ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట సుమనన్న అంతగా ఏం చేయకపోతేనే ఒక లెవెల్లో ఉంది క్రేజ్. అదే ఒకవేళ సుమనన్న ఇలానే ఆడుతూ పంచులు వేస్తూ స్టాండ్ తీసుకుంటే జంక్షన్ జామ్ అయిపోవాలి, టీఆర్పీ బద్దలు అయిపోవాల్సిందే. ఇక మిగతా వాళ్ళందరూ ఫౌల్ ఆడినారు కాబట్టి ఎవ్వడు సెలెక్ట్ అవ్వలే. బట్ డీమాన్ పవన్ లాస్ట్లో ఈ గేమ్ని చాలా ఈజీగా అయిపోయేలాగా చేసిండు, ట్విస్టే లేకుండా ఇమాన్యుల్ని పంపించిండు. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఆ ఇమాన్యుల్ డిసిజన్ తీసుకోక ముందుకే ఇమాన్యుల్ ఎవరికి సపోర్ట్ చేస్తాడో ఈజీగా అర్థమైపోయింది. బర్నీది కూడా సేమ్ సిచ్యువేషన్. ఒకవేళ సంజనాని పంపించి ఉంటే కొంచెం టెన్షన్ అయ్యేది టాస్క్లో.